ఆదిత్య. హాయ్ థ్రిల్లర్. ఎలా ఉన్నావు? హలో హలో, కూర్చోండి. కూర్చోరా. మొత్తానికి తీరిక చూసుకుని వచ్చావు. మనకి తీరిక ఎక్కడ దొరుకుతుందిరా? మనమే తీరిక చేసుకోవాలంతే, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరుగా. అవునవును, తీరిక చేసుకుని అన్ని చోట్ల తెగ తిరుగుతున్నట్టే మాట్లాడతారు. ఈ మగవాళ్లే ఇంత చెప్పేదొకటి చేసేదొకటి. హాయ్ అంకుల్. హాయ్ కార్తీక్. హలో అంకుల్. ఏమయ్యా, ఫ్యూచర్ లో నాలాగా సినిమాల్లోకి వస్తావా లేక మీ అన్నయ్య లాగా డిపార్ట్మెంట్ లోకి వెళ్తావా? లేదంకుల్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్. సరిపోయింది. కానీ మామూలుగా రాను అంకుల్, మీలాగా యాక్షన్ హీరోలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతే కదా కార్తీక్, అందరూ నిన్ను ఆంధ్ర బ్రూసులే అనేలాగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను కదా. రా. వీడికి అదొకటే తక్కువ. ఎందుకలా అంటావు? నా తమ్ముడికి ఏం తక్కువేంటి? అదే కదా. సినిమా వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, పెళ్ళైన తర్వాత పర్సనల్ లైఫ్ అంతా అష్ట కష్టాలే. దీంతో కొట్టానంటేనా? చాలు చాలు, చిన్నమ్మి ఫస్ట్ క్లాస్ గా వంట చేస్తుంది, తింటూ మాట్లాడుకుందాం. సరేనా? పదండి. అక్కడే వదిలిపెట్టొచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? రక్తం వస్తుంది. ఫోటోలోంచి రక్తం వస్తుందా? అయ్యో, నేను నిజంగా చెప్తున్నాను. సరే సరే, నువ్వేం చూసావో నాకు చూపించు. వదండి, పద, భయపడకు. ఇదిగో చూసారా? అన్నయ్య, రెడ్ పెయింట్. ఇది ఫోటో మీద ఉలికింది, దాన్ని చూసి వదిన రక్తం అనుకుంది. అయ్యో, నువ్వేమైనా చెప్పక డెవిల్ ఎఫెక్ట్ మాత్రం సూపర్ గా ఇస్తున్నావు. నువ్వు గనక హారర్ మూవీ యాక్ట్ చేసావు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను ఇక్కడ భయంతో చస్తుంటే నీకు కామెడీగా ఉందా? అయినా నేను ఈ రూమ్ లోకి ఎవరు రమ్మన్నారే? చెయ్యొద్దు అన్న పని చేయడమే కాకుండా దాని మీద అరుస్తావేంటి? ఇంకోసారి గనక ఈ రూమ్ పక్కకు వచ్చేవో నీ సంగతి చెప్తాను. పద.
అయ్యో ఏంటోదినా నువ్వు. అయ్యో అక్క. షూటింగ్ అంటే ఏదో డూప్ అనుకున్నానక్క. పర్వాలేదు, మీ ఆయన చాలా బాగా స్టంట్స్ చేస్తున్నారు. అంత రిస్క్ తీసుకుంటున్నారే, నువ్వేం చెప్పవా మీ ఆయనకి? అయ్యో, ఆయనకి ఎంత చెప్పినా అంతే. డ్యూటీ కోసం ప్రాణమైనా ఇస్తానంటారే. అయ్యో బ్యాగ్ మర్చిపోయాను, నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. త్వరగా వచ్చేయి. శ్రీరంగపట్నానికి వెళ్ళాలి, నదీ తీరానికి వెళ్ళాలి. ఏంటి రాజీ, ఏమైంది? ఏదో పీడకల. చూడు, ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. సరే రా, పడుకో. ఏంటి చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు కార్తీక్, ఈ రోజు రాశి ఫలాలు చదివాను, అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. దానికెందుకు టెన్షన్ అవడం? అది నా రాశి గల వారికి లవ్ ఫెయిల్యూర్ అని రాసుంది. అవునా? నేను లక్కీ, నా రాశి ఫలాల్లో లవ్ సక్సెస్ అని రాసుంది. అంటే నువ్వు కూడా వీటన్నిటిని నమ్ముతావా? అలా అడిగేవేంటి, అదే నా ఫేవరెట్ సబ్జెక్టు. అయితే నా చేయి చూసి చెప్పవా ప్లీజ్? అంతే కదా, రా అలా కూర్చొని నీ ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తాను. చేయి లైవ్. ఏ పనికి మనలోడు చెప్పాడు నీ లవ్ సక్సెస్ కాదని? ఇలా చూడు, రవిచంద్రన్ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, షారుఖ్ ఖాన్ది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అరేరే, కమలాసన్ ఇక్కడే ఆగిపోయాడేంటి? అంతేకాదు, ఇలా చూడు, చిరంజీవి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. హే నిజమా? నన్ను లవ్ చేసే కుర్రాడు ఎలా ఉంటాడో చెప్పవా? నన్ను చూసావుగా, అయితే ఇక వాడిని చూడక్కర్లేదు. అంటే అంటే నేనే. నిన్ను చేస్తాను చూడు. ఏమైంది? రాజీ, ఏ రాజీ, ఏమైందే నీకు?
ఏమండి ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. నాకు భయంగా ఉంది. అయ్యో అదేం కాదు. రాత్రుళ్ళు క్రైమ్ డైరీ, క్రైమ్ స్టోరీ, హారర్ మూవీస్ వీటన్నిటిని చూసి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు, అందుకే అలా అనిపిస్తోంది. కాదండి, అది అది చూడు, అనవసరంగా ఏదేదో ఆలోచించుకో, అర్థమైందా? ఏంటొదినా ఈరోజు స్మార్ట్ గా రెడీ అయిపోయావు? అన్నయ్య పాకెట్ కి స్పాట్ పెట్టావా? ఏయ్, వదినా చాలా అందంగా ఉన్నావు. ఒకే ఒక ఫోటో తీస్తానా? ఫోటోనా? వదినా ఇటు ఇటు. వదినా ప్లీజ్ ఇటు చూడు, స్మైల్. వదినా ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అక్కడికి రా తీస్తాను. ఏయ్ వెళ్ళు. రా వదినా, రా ఏయ్ రా. కార్తీక్ చెయ్యొద్దు. రమ్మని చెప్తున్నాను కదా. అయ్యో సరే అలాగే ఉండు. రెడీ, స్మైల్. Okay. వదినా ప్లీజ్ స్మైల్. కార్తీక్ ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నాను అన్నయ్య. రే నేను ఓ ఫోటో తీస్తాను, ఇలా ఇవ్వరా? ఇవ్వమంటుంటే. ఇదిగో బాబు నువ్వే తీసుకో. రాజీ కమాన్ కమాన్, ఇలా నించో. గుడ్, అది. అనయ్య 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏమైందిరా? వదినా, దాని మీద చేయవి. అది. వీడి ఫీల్. ఇప్పుడు తీసుకో. నీ పెళ్ళం నీ ఇష్టం. నా పెళ్ళం నాకే కదరా అందంగా కనపడాలి. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రేమ కోసం అలా కూడా చేస్తారా? మరి లవ్ అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, నీ కోసం ఏమైనా చేస్తాను. ఆహా, అయితే ఇక్కడి నుంచి దూకు చూద్దాం. ఏ నీ లవ్ లో పడ్డాను, అలాంటిది ఇక్కడి నుంచి